ఎముకలు కొరికే చలి, ఆపై మంచుతో కూడిన చలిగాలులు, కనిష్ట స్థాయికి పడిపోతున్న ఉష్ణోగ్రతలు, 2-3 రగ్గులు కప్పుకున్న తగ్గని వణుకు. ఇది రాష్ట్రంలో చలిపులి పంజాకు విలవెల్లాడుతున్న ప్రజల పరిస్థితి. సాధారణంగా డిసెంబర్లో ప్రతాపాన్ని చూపే చలి ఈసారి ముందుగానే తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తోంది. పొట్ట చేత పట్టుకుని నగరాలకు వచ్చిన అభాగ్యులు శీతోష్ణం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం వేళ ప్రయాణాలు నిలిచిపోతున్నాయి. మొత్తంగా రాష్ట్రం చలితో గజగజలాడుతోంది. వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులతో చలి తీవ్రత రోజురోజుకి పెరుగుతోంది. ఉదయం రాత్రి వేళల్లో నగరాలు, పట్టణాలు, గ్రామాలు వణికిపోతున్నాయి. వరుస అల్పపీడనాలకు తోడు పెరుగుతున్న పొగమంచు, ఈదురుగాలులతో కష్టాలు రెట్టింపవుతున్నాయి. ఇక గిరిజన ప్రాంతాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలతో పరిస్థితి దయనీయంగా తయారైంది. రాష్ట్రంలో చలి తీవ్రత ప్రజలను బెంబేలెత్తిస్తోంది. రోజురోజుకి రాత్రివేళ ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. ముఖ్యంగా మన్యం ప్రాంతాల్లో చలి వణికిస్తోంది. చింతపల్లి, లంబసింగిలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో పొగమంచు దట్టంగా కురుస్తోంది. చలి తీవ్రతకు విశాఖలో రోడ్లపై జీవించే అభాగ్యుల పరిస్థితి దయనీయంగా మారింది. గతంలో మహావిశాఖ నగరపాలక సంస్థ ఇలాంటి వారి కోసం రాత్రిపూట శరణాలయాల ఏర్పాటుకు ఇచ్చిన హామీ ఆచరణకు నోచుకోలేదు. చాలా ఎక్కువగా ఉందండి. ఇల్లు వాకిలు లేదండి. మాదంతా బయట బండారే కానీ ఇల్లు బండారం లేదు. అది మీ దయ ఏం చేస్తారో చెయ్యండి మీరు సార్. ఏం పట్టించుకోవడం లేదండి ఎవరు కూడా. మున్సిపాలిటీ వారు ఎవరు కూడా రాలేదు. ఆదిలాబాద్ జిల్లాను చలిపులి గజగజ వణికిస్తోంది. ఇప్పటికే వివిధ వ్యాధులతో సతమతమవుతున్న జిల్లా చలిగుప్పిట్లో చిక్కుకుంది. పెన్గంగ, గోదావరి నదీ పరివాహక ప్రాంతాలతో పాటు గిరిజన ప్రాంతాల్లో పంజా విసురుతోంది. కనిష్ట ఉష్ణోగ్రత 9 డిగ్రీలకు పడిపోయింది. చలిమంటతో కాస్త ఉపశమనం పొందే ప్రయత్నం చేస్తున్నప్పటికీ పూర్తిస్థాయిలో తట్టుకోలేకపోతున్నామని ప్రజలు అంటున్నారు. జనవరిలో ఉంటుండే చలి, ఇప్పుడు నవంబర్లోనే వచ్చేసింది. బాగా చలి అవుతున్నది. మళ్ళా ఇది మనం సూటర్లు బీటర్లు వేస్తే కూడా చలి ఆగతలేదు. ఆదిలాబాద్లో చలి విపరీతంగా ఉంది. బయటకు వెళ్ళాలంటే స్వెటర్ గానీ జర్కిన్ గానీ వేసుకుని రావాల్సిందే. ముసలి వాళ్ళకైతే అసలు వెళ్ళలేని స్థితిలో ఉంది. ఇప్పుడు చలి ఎక్కువ ఉన్నది. మాక్సిమం 9 డిగ్రీస్ మినిమం ఉన్నది. ఇప్పుడు చలికాలం అంటే ఇప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది పబ్లిక్ కి. హైదరాబాద్ లోనూ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. రాత్రివేళ తీవ్రత అధికమవుతోంది. కార్తీక మాసం నుంచే ప్రారంభమైన చలిగాలులతో నగరవాసులు వణికిపోతున్నారు. ప్రయాణికులకు తీవ్ర ఇక్కట్లు తప్పడం లేదు. 6-7 అయినా కానీ ఎవరు బయటికి వెళ్ళలేకపోతున్నాం ఈ చలికి. ఇంకా ఈవినింగ్ నైట్ టైమ్స్ అయితే అసలు ఏ వర్క్ చేయలేకపో, బండి మీద అయితే వెళ్ళలేకపోతున్నాం సరిగ్గా. కారి పెడుతుంది. చలికి ఇబ్బంది పడి ఇంత సాల్వ కప్పుకున్నా కానీ చలి ఆగుతలేదు సార్. చూడలేక ఇక ఇటో పుల్ల అటో పుల్ల తీసుకొచ్చుడు మాట పెట్టుడు. మెదక్ జిల్లాలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. జిల్లాలో 8.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం వేళల్లో తీవ్ర చలి వల్ల రబీ సీజన్ వ్యవసాయ పనులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు వాపోతున్నారు. రాష్ట్రంలో ఈ పరిస్థితులకు కారణం నీలం తుపాను ప్రభావమే అని వాతావరణ అధికారులు చెబుతున్నారు. గాలిలో తేమ శాతం పెరగడంతో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని అంటున్నారు.